నెక్స్ట్ అండి షర్మిల తోపు కాంగ్రెస్ ఊపు మొత్తానికి వైసీపీ ప్రభుత్వంపై షర్మిల మొత్తానికి బాణాలు సంధిస్తోంది సార్. అదేంటి ఒకసారి బయట ఏదైనా ఉంటే ప్లే చేయండి. యా షర్మిల ఏమన్నారు వారు? షర్మిల బయట లేదని. ఓకే, మొత్తానికి బయట లేదండి. మొత్తానికి మాత్రం ఈ యా ఏపీ కాంగ్రెస్కి మాత్రం షర్మిల వచ్చిన తర్వాత మాత్రం కళ అనేది పుంజుకున్నది అని వార్తలు వస్తున్నాయండి. మొత్తానికి ఈ 175 నియోజకవర్గాల్లో కూడా దరఖాస్తులు మాత్రం 900 దాకా వచ్చాయని తెలుస్తుంది. అంటే పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. 900 అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? 175కి 151 వైఎస్ఆర్సీపీకి వస్తే ఇప్పుడు 152 వస్తాయా కాంగ్రెస్ పార్టీకి? ఆ వ్యాఖ్యలు అలా ఉన్నాయండి, అంతే అండి రాజుగారు. అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా అటువంటి ఆ బలమైనటువంటి కామెంట్స్ చేయటం మంచిదే కదా. 900 మంది 900 అప్లికేషన్లు వచ్చినాయి అంటే స్ట్రాంగ్గా ఇదైనట్లే. కాబట్టి సరే, ప్రయత్నం చేయడంలో ఎటువంటి తప్పు లేదు, ప్రయత్నం చేయాలి. ఎవరైనా కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గెలవాలి, ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి ఉత్సాహంతో ఆ బలంతో వెళ్ళాలి. మనం ఒకసారి చూస్తే అలాంటి లక్ష్యంతో ఈ దేశ రాజకీయాల్లో కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా మనం రేవంత్ రెడ్డి గారిని చూడవచ్చు. ఆయన అలాగే కసితో పోరాడాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యారు. మన కళ్ళ ముందు ఈ దేశ రాజకీయ చరిత్రలో లేదా మన కళ్ళ ముందు తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళకి ఒక ఐకాన్, ఆయన అదొక నిదర్శనం. అలాగే షర్మిల గారు కూడా ఇప్పుడు పార్టీలో ప్రచారం ప్రారంభించి పాదయాత్రలు చేసి అటు వెళ్ళి ఇటు వెళ్ళి బాణాలు అయ్యి ఇటు వెళ్ళి చివరికి ఇప్పుడు తను కూడా ముఖ్యమంత్రి అయితే నిజంగా అది ఆ అంశం కూడా ఒక గ్రేటే కదా, ఒక ఐకానే కదా. అందుకనే ఆమె నిన్న రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒక బొకే ఇచ్చి చక్కగా మీరు సహకరించండి, నేను కూడా ముఖ్యమంత్రి అవుతానని చెప్పి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం కదా. కానీ వేగము మంచిదే, కానీ ఆ వేగానికి ఒక అర్థం ఉండాలి. మరి వారి ఆశయాలు, ఒక పార్టీలో ఒక క్రమశిక్షణ, ఒక ఆశయాలు, ఒక ఆలోచన విధానాలు, ఆ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని పనిచేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. ఈ నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు వైఎస్ఆర్టీపీ పార్టీ, అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, మరి ఇన్ని పార్టీల దీనిలో ప్రయాణం చేయటం అంటే ఆ క్రమశిక్షణ అనేటువంటిది లేదా సిద్ధాంతాలు అనేటువంటివి ఇలాంటివి చాలా అంశాలు చర్చిస్తారు ప్రజలు. మరి వాటన్నిటిని కూడా ప్రజలను కన్విన్స్ చేసి తను గనక ముందుకు వెళ్ళగలిగితే తను మీరు అన్నట్లుగా ముఖ్యమంత్రికి అవకాశానికి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో. ఈ ఎన్నికల్లో అయితే అది ఆ అంశం చాలా కష్టసాధ్యమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. రాజ్ కుమార్ ఉన్నాడా? దీని మీద బయట ఒకటి ఉందండి, బయట షర్మిల గారు బయట ఉందండి, ప్లే చేయండి. రాజశేఖర రెడ్డి గారు మనసులో నుంచి పుట్టింది రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే 54 ప్రాజెక్టులను తలబెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ 54 ప్రాజెక్టుల జలయజ్ఞంలో 12 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. మిగిలిన ప్రాజెక్టులను ఎవరూ ముట్టుకోలేదు. జగనన్న గారు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిన విషయము, మేము అధికారంలోకి వచ్చాక రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము అన్నారు. మరి ఏమైంది? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? తట్టెడు మట్టి ఎత్తి మళ్ళీ ఇటు పోసారా? నవరత్నాలలో అదొక రత్నం. మరి ఏమైంది ఆ రత్నం? ఎక్కడ పోయింది జలయజ్ఞం? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇక్కడ గాలేరి నగరి ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి ఎన్ని నీళ్లొచ్చును? 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. 6 నెలలు పూర్తయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దానికి దిక్కు లేకుండా పోయింది. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజ్ కుమార్ సార్ రాజ్ కుమార్ ఓకే. ఏంటి మొత్తానికి షర్మిల స్పీడ్ పెంచారు, మొత్తం 900 అప్లికేషన్లు వచ్చినాయి అని అంటే మొత్తానికి ఒక వేగం పెంచినట్లే. ఏంటి
సార్ ఎప్పుడైతే షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఎప్పుడైతే చేపట్టారో అప్పటి నుంచి కూడా దాదాపుగా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఊపిరి అందించినటువంటి పరిస్థితి షర్మిల తీసుకొచ్చింది సార్. గతంలో కూడా మనం చూసాం శైలజానాథ్ పిసిసిగా ఉన్నారు, ఆ తర్వాత గిడుగు రుద్రరాజు కూడా పనిచేశారు సార్. ఈ ఇద్దరిని కూడా కాదని చెప్పి షర్మిలాని తీసుకొచ్చినటువంటి తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహము అదేవిధంగా కొత్త జోష్ వచ్చిందని మనం భావించాలి సార్. దాదాపుగా 175 అసెంబ్లీ స్థానాలకి 793 ఈ రోజుకి 793 అప్లికేషన్లు వచ్చినాయంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనే ఆశావాహులు వీళ్ళందరూ కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సెకండ్ గ్రేడ్ లీడర్స్గా మనం భావించవచ్చు సార్. ఎక్కువ శాతం అక్కడి నుంచే వచ్చారని మనకి సమాచారం అందింది సార్. పూర్తిగా కూడా చూస్తే అటు పార్లమెంట్లకు సంబంధించి 25 పార్లమెంట్లకి దాదాపుగా 110 అప్లికేషన్లు వచ్చినాయంటే షర్మిలకి ఖచ్చితంగా షర్మిల రాక కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్గానే మనం భావించాలి సార్. ఇది ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం షర్మిల పెద్ద చిక్కుగా మారిందని చెప్పాలి సార్. ఎందుకంటే అటు ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయాన సీఎం క్యాంపు కార్యాలయము సీఎం గారి నివాసం ఉంటున్నటువంటి సొంత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారో ఆయన వెళ్ళి షర్మిల చెంత చేరడం ఒక చర్చనీయాంశంగా మారింది సార్. అప్పటి నుంచి కూడా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన పక్కన చేరడం, ఆ తర్వాత ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా షర్మిల వెంట నడుస్తామని చెప్పి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 జాబితాలు ప్రకటించింది, 6 జాబితాల్లోంచి సీటు రానటువంటి వారందరూ కూడా ఒకవైపు వివిధ పార్టీలు చూస్తుంది. మెజారిటీ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ లేదంటే వైఎస్ఆర్ నుంచి వైఎస్ఆర్తో ప్రయాణించినటువంటి వారు అందరూ కూడా షర్మిల వెంట నడిచేటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనపడుతుంది సార్. అందులో భాగంగానే 793 అప్లికేషన్లు అంటే ఇది చాలా పెద్ద ఎత్తున వచ్చింది సార్. ఇంకా కూడా గడువుని దాదాపుగా పెంచినటువంటి పరిస్థితి ఉంది సార్. ఈ నెల 29వ తారీఖు వరకు దాదాపుగా ఈ నెలాఖరు వరకు కూడా పెంచినటువంటి పరిస్థితి, అంటే దాదాపు 20 రోజులు మరలా పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది సార్. అంటే ఒక్కొక్క నియోజకవర్గం నింపారని చెప్పారు. ఇప్పటికే ఆవిడ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు దాదాపుగా పర్యటిస్తా ఉన్నారు. పర్యటించి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, నియోజకవర్గ నాయకులతో సమన్వయం, అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా బలం చేకూర్చాలనేది షర్మిల ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నాయకులతో ప్రత్యేకంగా భేటీ నిర్వహిస్తున్నారు సార్. భేటీ నిర్వహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రైట్ రాజ్ కుమార్, మొత్తానికి